వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్, కళారత్న అవార్డు గ్రహీత భోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. నమస్కారం వెంకటరాయుడు గారు, బాగున్నారా సార్? ఈ మధ్యకాలంలో అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒక పదం వాడారు, క్లెప్టోక్రసీ అని, క్లెప్టోక్రాట్లు అని. ఈ మధ్యకాలంలో మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కొన్ని వ్యాసాల్లో కూడా ఈ క్లెప్టోక్రసీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రత్యేకంగా ఈరోజే ఒక వ్యాసం రాస్తూ దాంట్లో క్లెప్టోక్రసీని తలపించే పాలన చేసిన 40% మంది వైసీపీ వైపు నిలిచారు అని రాసుకొచ్చారు. అసలేంటి ఈ క్లెప్టోక్రసీ అంటే, దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించాల్సి వచ్చింది? గవర్నమెంట్ నడిపే విధానంలో 3 పద్ధతులు కనపడుతున్నాయి మనకి. సరే, ఇప్పుడు మనం అంతా డెమోక్రసీ అనుకుంటున్నాం. ఇది కూడా పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ బట్ ఇది గుడ్డిలో మెల్ల ఈ డెమోక్రసీ. తర్వాత ఆటోక్రసీ అంటే నియంతలు పరిపాలించేది. మన రష్యాలో పుతిన్ గారి ప్రభుత్వం కానీ. డెమోక్రసీ, ఆటోక్రసీ ఇవి రెండు తెలుసు జనాలకి. ఈ 2 పేర్లు మనకు తెలుసు. నియంతలు పరిపాలిస్తారు. ఈ పాకిస్తాన్లో సైనిక పాలకులు వచ్చినప్పుడల్లా ఆటోక్రసీ. లేకపోతే ఉగాండాలో ఈడీ అమీన్ చేసింది, ఇప్పుడు నార్త్ కొరియాలో జోంగ్ అతను ఎవరో చేసేది, ఇవన్నీ ఆటోక్రసీ. వాళ్ళు రాజులే యాక్చువల్గా, ప్రజలతో సంబంధం ఏమి ఉండదు. ఇవి 2 కాకుండా ఇంకో ఫారం ఉంది, క్లెప్టోక్రసీ అనేది. KLEPTOCRACY, క్లెప్టోక్రసీ. అదేంటంటే కొంతమంది దొంగలు, దారిదోపిడీ మనుషులు, అరాచకవాదులు, నేరస్తులు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకొని, ప్రభుత్వం అనేటప్పటికీ అనేక వనరులు ఉంటాయి, ఒక రకమైన వనరులు కాదు. ఆ వనరులు అన్నిటినీ ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకుంటూ, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ తమ స్వంతానికి ఆస్తులను పోగేసుకునే ఒక వ్యవస్థే క్లెప్టోక్రసీ. ఇది ఇవాళ ఎవరు కొత్తగా కనిపెట్టిన పదమేం కాదు. సత్యకుమార్ గారు నేనో కనిపెట్టిన పదం కాదు ఇది. 1819 నుంచి కూడా ఈ పదం వాడుకలో ఉంది. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ జర్నల్స్లో ఈ పదం వాడారు. స్పెయిన్లో అప్పుడు మంచి దొంగల రాజ్యం నడుస్తూ ఉండేది. మనం 2019-24 మధ్య మనం చూసాం కదా, అట్లాంటిదో దానికంటే బాగా మించిందో స్పెయిన్లో అప్పుడు నడుస్తూ ఉంటుంది. దాన్ని వర్ణించటానికి, ఆ వ్యవస్థ నడుస్తున్న తీరును వర్ణించడానికి అప్పుడు ప్రారంభమైంది ఆ క్లెప్టోక్రసీ అనే పదం. ప్రపంచవ్యాప్తంగా చాలా, ఒక ఆంధ్రప్రదేశ్కి అది పరిమితం అయ్యి లేదు, చాలా దేశాల్లో ఉంది. అందువల్ల అది మనకు సూట్ అవుద్ది బాగా అని చెప్పి సత్యకుమార్ గారు అనుకుని ఉంటారు. ఒకటి, వైసీపీ వాళ్ళకి బాగా అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ఇది అని. నేను కూడా 1-2 వ్యాసాల్లో అది ప్రస్తావించాను. అసలు మీరు 2019-24 మధ్య చూసుకుంటే ఇప్పుడు ఇంతమంది జైలుకి ఎందుకు వెళ్ళారు? ఒకళ్ళ ఇద్దరా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం తర్వాత ఎవరన్నా తెరమరుగైపోవటం సహజం. కానీ వరుస పెట్టి జైలుకి కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇప్పుడు సంజయ్ సిఐడి మాజీ చీఫ్. ఏంటి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు జైలుకి వెళ్ళారు? ఊహకందని అరాచకాలకు పాల్పడి 100,000 కోట్లు. ఇదిగో ఇవాళే ఈడీ అనేది ఈ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల స్కామ్లో ఎవరెవరు ఎక్కడ ఎంత పోగేసుకున్నారు గడ్డి వాముల్లాగా డబ్బు వాముల్ని, అవన్నీ కనిపెట్టడానికి ఈడీ తిరుగుతుంది 20 ప్లేసెస్లో అని చెప్పి ఇవాళ స్క్రోలింగ్ చూసాను నేను వచ్చే ముందు. ఏంటిది? అసలు ప్రభుత్వాన్ని నడిపే మనుషులేనా వీళ్ళు? రాజకీయాలకు పనికొచ్చిన మనుషులేనా?
అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్యూర్ క్లెప్టోక్రసీకి రిప్రజెంటేటివ్స్ అనే భావంతోనే నేను రాశాను. బహుశా సత్యకుమార్ గారు కూడా ఆ భావంతోనే మాట్లాడి ఉంటారు. ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. క్లెప్టోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఈ ఆటోక్రసీ అంటే ఏంటి, ఎవరు ఎన్నికైతే ఏ తరహా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి. ప్రభుత్వం అధికారంలోకి రావటం దిగిపోవటం ఏమి ఉండదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఎన్నికవుతారు, ఓడిపోతుంటారు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, మనం ఎవరిని గెలిపించాలి ఈ ప్రభుత్వ వ్యవస్థని నడిపించడానికి. ప్రభుత్వ వ్యవస్థకి ముక్కు, చెవులు, జ్ఞానేంద్రియాలు, కోపం రావటం, సంతోషం, విచారం, బాధపడటం ఏమీ ఉండవు. అది ఒక వ్యవస్థ. దాన్ని నువ్వు ఎటు పరిగెత్తిస్తే అది అటు పరిగెత్తుద్ది, అంతే కదా. అంతేగాని ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మన సిపిఐ నారాయణ పలకరించామంటే రెండో మాట అండి, ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదంటాడు. ప్రభుత్వం ఏం చేసింది మధ్యలో? దాన్ని నడిపే వాళ్ళకు లేవు అవన్నీ. సిగ్గు లేకపోయినా సిగ్గున్నా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళది బాధ్యత. సో ఎటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే మన బతుకులు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు తెలియాలి. ఆ ఉద్దేశంతోనే నేను క్లిప్టోక్రసీ అనే పదాన్ని వాడాను. అంటే మీరిప్పుడు క్లెప్టోక్రసీ అన్న ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పదం పాబ్లో ఎస్కోబార్ అని ఒక వ్యక్తిని ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎస్కోబార్కి పోలుస్తూ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఇలాంటి పదాలన్నీ జగన్మోహన్ రెడ్డిని ఉదాహరిస్తూనే రావడం కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు. దాంట్లో ఎవరికైతే ఏమీ సందేహం లేదు కదా. రాజశేఖర రెడ్డి వాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్ ఇన్ స్పైట్ ఆఫ్ సమ్ డ్రాబ్యాక్స్. కొడుక్కి దోచిపెట్టడం అనే ఒక బలహీనత ఆయనకు ఉన్నప్పటికి కూడా హీ వాజ్ ఎ వెరీ పాపులర్ పొలిటీషియన్. సో ఆయన అందులో అకాల మరణం పొందటం వల్ల ప్రజల్లో ఒక సానుభూతి ఏర్పడి, అయ్యో మన రాజశేఖర రెడ్డి ఎట్లా పోయాడే, ఆ కొడుకు వస్తే ఇంకా బాగా చేస్తాడు, ఈయన ఇంత బాగా చేశాడు అని అనుకున్నారు. కానీ జగన్ క్వాలిటీస్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి జనానికి తెలీదు. వేశారు, సరే ముఖ్యమంత్రి అయ్యారు, తప్పేమీ లేదు. వాళ్ళ మంత్రులను మీరు ఒకసారి పోల్చి చూడండి రాజశేఖర రెడ్డి గారి మంత్రులతో. వీళ్ళు అంతా కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మాట్లాడే మాటలు ఏంటి, ఆ బూతులు ఏంటి, అసలు మంత్రి పదవికి తగిన వాళ్ళైనా వీళ్ళంతా. కానీ వీళ్ళకి మించి వేరే వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో. అందుకనే మన సొసైటీ ఆ 5 ఏళ్లలో క్లిప్టోక్రసీని తలపించే విధంగా తయారైందని రాశాను. చాలామంది నాకు మిత్రులు ఫోన్ చేశారు, వాట్ ఈజ్ దిస్ న్యూ వర్డ్ క్లిప్టోక్రసీ ఏంటి అని. అంటే ఆ డిఫరెన్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో తెలుస్తుంది, ఒకళ్ళు చెప్పవసరం లేదు. క్లిప్టోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి. క్లిప్టోక్రసీలో వచ్చే వ్యక్తులు వ్యవస్థలను సొంతానికి ఎంత వాడుకున్నారు గతంలో, మళ్ళీ వాళ్ళని పిలిస్తే అధికారంలోకి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ప్రజలకు అర్థం కావాలనేదే నా భావం తప్ప వేరే ఉద్దేశం వాళ్ళని తిడదామని కాదు. ఇట్ ఈస్ దేర్ నేచర్. ఇప్పుడు ఏది దోచేయటం వాళ్ళ నేచర్, అబద్ధాలు ఆడటం వాళ్ళ నేచర్, దౌర్జన్యం వాళ్ళ నేచర్, యాంటీ చంద్రబాబు వాళ్ళ నేచర్. ఈ లక్షణాలతో మళ్ళీ యాంటీ చంద్రబాబు కూడా కాదు, క్లెప్టోక్రసీ కిందకి రాదు కదా. కాదు, కానీ చంద్రబాబు మీద వ్యక్తిగత ద్వేషం, అది పర్సనల్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారో అందరూ చూశారు. కానీ మా ఫ్రెండ్ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడంటే వ్యవస్థలను మేనేజ్ చేయటం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అంటాడు. 23 సీట్లు ఉన్న చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలడా? అందులో కేంద్ర ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఉన్న మోడీని పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయగలడా? చేస్తున్నది ఎవరు? కేసులకు అటెండ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు, తీర్పులు రానియకుండా చేస్తున్నది ఎవరు?
అంచేత ఏంటంటే వాళ్ళు అబద్ధాల ప్రచారం వాళ్ళకి పంచభూతాలు అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీకు నాకు పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, భూమి ఇట్లా ఏదో చెప్తాం, వాయువు ఇట్లా చెప్తాం. వాళ్ళకి పంచభూతాలు వేరు. వాళ్ళకి పంచభూతాలు ఏంటంటే జైలు, భూములు, విద్వేషం, అరాచకం, అసత్యాలు. ఇది వాళ్ళ పంచభూతాలు. వాళ్ళని నడిపిస్తున్న వైసీపీని నడిపిస్తున్న పంచభూతాలు అంటే ఇవే. అది చూస్తే భయం వేస్తుంది. సొసైటీ ఎక్కడికి పోతుంది, సొసైటీ ఎక్కడికి పోవటం లేదు కానీ వీళ్ళు సొసైటీని ఏం చేయబోతున్నారనే భయం వేస్తుంది. అది అందుకని క్లెప్టోక్రసీ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం.